ఇప్పుడు లిక్కర్ స్కామ్లో విజయసాయి రెడ్డికి సీట్ నోటీసులు రేపు మళ్ళీ విచారణకు హాజరవ్వాలని చెప్పేసి నోటీసులు జారీ చేసిన పరిస్థితి ఏం చెప్తారు సార్? జరుగుద్ది, ఎప్పుడైనా జరగలే కేజ్రీవాల్ది జరుగుతూ ఉంటుంది, అది ఎప్పటికవుద్దో అవుద్ది, అది ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. ఆధారాలు లేవు, ఆరోపణలు తప్పితే ఇంతవరకు ఆధారాలు దొరకలా. ఈ అమ్మాయి సంబంధం ఏగిన సంబంధం అంటే జైల్లో ఉన్న సుకేష్ అనేవాడు ఆ అమ్మాయి కారులో 10 లక్షలు పెట్టించారు అంటాడు. ఆ అమ్మాయికి తెలుసు కాదు, ఆ అమ్మాయి కారు ఏదో 666 ఏదో ఉంది, ఆ అమ్మాయి కారే ఆ కారులో పెట్టించారు. వాడు జైల్లో ఖైదీ, వాడు ఖైదీ చెప్పింది సాక్ష్యమా? ఈ అమ్మాయి ఎక్కడన్నా డైరెక్ట్గా క్యాష్ డీలింగ్ ఉందో లేదు, ఆ ఆధారాలు లేవు. ఈ డబ్బు గోవాలో వాడాడు అంటారు, ఈ డబ్బు గోవాలో వాడు, ఈ డబ్బు ఎట్లా గోవాలో వాడడానికి ఈమె ప్రమేయం ఏమిటి తెలియదు, ఆధారాలు లేవు. అందుకని అది ఊరినే ఆరోపణలు చేయటం. ఇవాళ రాజకీయాల్లో, ఈ దేశ రాజకీయాల్లో ఒకళ్ళని కాదు ఇంకోళ్ళు కాదు, ప్రతి పార్టీ కూడా ఆరోపణ చేసేయటం, ఆరోపణ చేసి బదనాం. ఈ మీడియా ఉంది, మీడియాని పెట్టుకుని ఆరోపణ చేసి బదనాం చేసేయటం. ఆ తర్వాత అది వెళ్ళిపోతుంది జనాల్లోకి. తర్వాత అది కాదు అని తేలిన ప్రయోజనం ఏముంది? అవ్వాల్సిన డ్యామేజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు అదే కదా చంద్రబాబు చేయగలిగింది మన ఎన్నికల్లో. అబద్ధాల మీద అబద్ధాలు వరుస మీద ఒకళ్ళు మార్చి ఒకళ్ళు 24 గంటలు అబద్ధాల భాగవతం జడిపి ఆరబోతోటి ప్రజలను ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయారు. ఏమో 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు. అమ్మో 32,000 అమ్మాయిలు మిస్ అయిపోయారు, ఆంధ్ర రాష్ట్రంలో ఆడపిల్లలు ఒకటి డేంజర్ బాబు అనే స్థాయికి తీసుకెళ్ళిపోయారు. ఇవాళ ఏది దానికి గతేది? అది అబద్ధం తేలిపోయాయి. ఇట్లా ప్రజల్ని భ్రమలోకి తీసుకెళ్ళిపోయి అబద్ధాన్ని బాగా అలవాటు అయిపోయింది. రాజకీయాలు అలా జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో వచ్చిన 250 కోట్ల ద్వారానే సిద్ధం సభలకు ఎన్నికల ఖర్చు పెట్టారని చెప్పేసి చర్చ. ఆ చర్చకి ఏముంది? అసలు చంద్రబాబు 2 ఎకరాల పెంకుటిల నుంచి ఇవాళ ఇన్ని కోట్లకి ఎక్కడి నుంచి వచ్చాడు? అది ఫస్ట్ చెప్పమన్నాను. ఏం చేస్తే సంపాదించారు, ఏం చేసి సంపాదించావు, నువ్వు చేసిన స్కాములు ఏంటి, ఎందుకు, ఎలా సంపాదించగలవు నువ్వు? అందరూ ప్రపంచానికి తెలుసు నీ 2 ఎకరాలు పెంకుటిల్లు. ఇన్ని 1,00,000 కోట్లు నాకున్న ఆస్తి ఆయన నోటితో అన్నాడు. 1,00,000 కోట్లు నా ఆస్తి అని. ఎక్కడికి వచ్చింది 1,00,000 కోట్లు? ఏ హెరిటేజ్లో 1,00,000 కోట్లు వచ్చేసినాయా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఏ భూదందా చేస్తే వచ్చినాయి? ఏ అధికారంలో ఉండగా ఏ అధికార దుర్వినియోగం చేస్తే, ఏ బినామీల పేరు మీద చేస్తే వచ్చినాయి? అది చెప్పరు. తను చేశాడు కనుక, తను అలా దందా చేశాడు కనుక, తను 2 ఎకరాల పెంకుటిల నుంచి ఇన్ని కోట్లకి ఎదిగాడు కనుక అందరూ అదే. అతను వ్యాపారం చేశాడు, జగనం వ్యాపారం చేశాడు. నీకు బదులే రియల్ ఎస్టేట్లు దందాలు చేయలే. అతను చేసింది వ్యాపారం అఫీషియల్ చేశాడు. ఆ వ్యాపారంలో లోటుపాట్లు ఉంటే అవి కంపెనీ యాక్ట్ కింద అవి చూసుకుంటాయి. అతను రాజకీయాల్లో రావడానికి ముందే సంపాదించాడు. అందువల్ల కేసులు అతని మీద వేశారు. అయింది కదా, అతను రాజకీయాల్లో రావడానికి ముందేగా అతని మీద కేసులు. అంటే అప్పటికే 1,000 కోట్లు అతను సంపాదించాడు. అతను కంపెనీల ద్వారా సంపాదించుకున్నాడు, వ్యాపారం ద్వారా ఆ వ్యాపారంలో సంపాదించింది బోగస్సు అని మీరు కేసులు వేశారు కదా. ఈయన కొత్తగా ఇవాళ సంపాదించింది కాదు, అప్పుడే సంపాదించాడు. అది మీరే ఒప్పుకున్నాం. మీరు సంపాదించబట్టే కేసులు వేసారు. మీరు ఇంత సంపాదన ఆయన ప్రభుత్వ అధికారాన్ని చేసుకుని, అధికారం కాదు అతను టైఅప్ పెట్టుకుని ఫారెన్ నుంచి కుదిరింది, వర్కౌట్ అయింది, ఇప్పుడు జరిగింది. అది కాదు అన్నారు, కేసులు అందుకే వేసారు మీరు. ఇప్పుడు కొత్తగా ఆయన సంపాదించింది ఏముంది? దానికి సిద్ధం సభలకి సంబంధం. ఆయన డబ్బులు సంపాదించాడు, ప్రజల్లోకి వెళ్ళాడు. ఆయన పార్టీకి ఫండ్స్ ఉన్నాయి, పార్టీకి బీభత్సమైన విరాళాలు ఉన్నాయి. తెలుగుదేశానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మహానాడు నడపడానికి ఎక్కడి నుంచి వస్తున్నాయి? విరాళాలు కాదు, పిచ్చి వాగుడు వాగటానికి. వాగుడు నోటికొచ్చి నాలుగు కనుక ఏదో ఒకటి వాగేయటం, తాడిపట్ట అన్నట్టు ఆ కూటమి అలాగే మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఏపీ కేబినెట్ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందంటారా? ఇప్పుడున్న మంత్రులకు స్థానచలనం దిశగా సీఎం ఆలోచించే అవకాశం ఉందంటారా? నిన్న కేబినెట్ మీటింగ్లో ఆయన ఏమన్నారంటే 1995 చంద్రబాబును చూస్తారన్నట్టు మాట్లాడారు. ఆయన చూస్తారా ప్రజలు? 95 చంద్రబాబు ఏం చంద్రబాబు పేరు పెద్ద 95లో ఏం చేశాడు చంద్రబాబు? ఏం చేశాడని ఏం సాధించాడు? నాకు ఒక్కడు చెప్పండి అమ్మా. చంద్రబాబు 15 ఏళ్ళు సీఎం ఉన్నాడు, ఇప్పటికీ 40 ఏళ్ళు అనుభవం ఉంది. ఎన్టీఆర్ అనగానే ఈ దేశంలో ఇమీడియట్గా ఎన్టీఆర్ అనగానే 2 రూపాయల కిలో బియ్యం,
ఆడవాళ్ళకి సమాన హక్కు, ఆస్తుల సమాన హక్కు, ఈ మనసబ్బు గిరీలు తీసేసి రైతులకి, పేద విలేజ్ ప్రజలకి సహాయ, బీసీ రిజర్వేషన్లు. ఆయన పేరు చెప్పగానే ఈ 4 బ్రాండ్గా కనపడతాయి కదా. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన పేరు చెప్పగానే ఫీజు రీయింబర్స్మెంటు, ఆరోగ్యశ్రీ, రుణమాఫీ కొట్టొచ్చినట్టు ఈ పేరు చెప్పగానే పసివిడ ఈ పేరు లేదు. అలాగే చంద్రబాబు పేరు చెప్పగానే ఇదిగోండి చంద్రబాబు పథకం ఒక్కటి చెప్పము నాకు. హైటెక్ సిటీ హైదరాబాద్, హైటెక్ సిటీ పథకమా, హైటెక్ సిటీ పథకమా, హైటెక్ సిటీ నువ్వు పునాది వేసావా? జనార్దన్ రెడ్డి పునాది వేసాడు. నువ్వు హైదరాబాద్ నువ్వు కట్టావా? బ్రాండ్ సిబిఎన్ అనే బ్రాండ్ ఏంటి బ్రాండ్ అంటే ఏంటి? శంషాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ నువ్వు కట్టావా? నువ్వు ఎవరి హయాంలో అది పునాదులు పడింది, డిజైన్ పడింది? హైదరాబాద్ రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో. హైటెక్ ఎవరు? జనార్దన్ రెడ్డి పీరియడ్లో. నువ్వు చేసింది ఏంటిది? నీది ఒక బ్రాండ్. ఇదిగో పేదల కోసం, ప్రజల కోసం ఇది చేశాడు అని వాళ్ళిద్దరికి ఉంది ముద్ర. నీది ఒక ముద్ర చెప్పు. సైబరాబాద్ చెన్నారెడ్డి సరే వెంకటరావు నక్సలైట్స్ని ఆడిచ్చాడు. చెన్నారెడ్డి గొప్ప అడ్మినిస్ట్రేషన్ చూపించాడు. నువ్వేమి చూపించావు? నీది ఒక బ్రాండ్ చెప్పు నాకు. చంద్రబాబు అనగా 40 ఏళ్ళు ఊరిని భజన చేయించుకుంటా పేపర్లు పెట్టి నువ్వు చేయగలిగిందల్లా మీడియా మేనేజ్మెంట్. మీడియాని బ్రహ్మాండంగా మేనేజ్ చేసుకుని ఐటీ నువ్వు చేసేది అంటే ప్రపంచం అంతా ఐటీ. బెంగళూరు నువ్వు చేసావా? గుజరాత్ నువ్వు చేసావా? ఆ టైంలో ఐటీ బూమ్, ప్రపంచవ్యాప్తమైన భూమి అయ్యా. చంద్రబాబు ఉన్నాడు కలకటాలో, చంద్రబాబు ఉన్నాడు తమిళనాడులో, చంద్రబాబు ఉన్నాడు బెంగళూరులో, చంద్రబాబు ఉన్నాడు గుజరాత్లో, చంద్రబాబు ఉన్నాడు ఒరిస్సాలో. అక్కడంతా ఎలా ఉన్నాయి ఐటీ? ప్రపంచవ్యాప్తంగా ఐటీ అనేది భూమి ఉంది. ఎవరైనా అప్పుడు ఆ టైంలో ఆయా రాష్ట్రాలకు ఎవరు సీఎం అయితే వాళ్ళు అందిపుచ్చుకున్నారు అంతే. నువ్వు కనిపెట్టావా? నువ్వేమైనా బిల్ గేట్స్కి కంప్యూటర్ నువ్వు కనిపెట్టావు? అది కూడా చెప్తాడు నేను. బిల్ గేట్స్ నేను ఐడియా ఇచ్చాను కూడా. మొన్న అంటలా హైవేస్ అన్నీ వాజ్పేయి గారికి హైవేస్ ఈయన ఐడియా ఇచ్చాడట. చెప్పుకుంటాను సిగ్గు, ఏం నాలిక తాటి పట్టా తెలియదు. ఏది పడితే చెప్పేసుకుంటావు, నేనే చెప్పేశారని ఈయన చెప్పాడు. వాజ్పేయి గారు ఎప్పుడో పార్లమెంట్లో ఆయన నెహ్రూ గారు బతుకుండగానే పార్లమెంట్లో ఏ దేశమైనా డెవలప్ అవ్వాలంటే ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ కావాలి, రోడ్ కనెక్టివిటీ ఉండాలి. ఉన్నప్పుడే అమెరికా అయినా ఇంకో దేశమైనా ఆ కనెక్టివిటీ ఉన్న దేశాలే అభివృద్ధి చెంది మనం ఆ కనెక్టివిటీ ఏర్పరిచిన రోజే ఈ దేశం డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుందని ఎప్పుడో పార్లమెంట్లో వాజ్పేయి గారు మాట్లాడితే ఆనాడు నెహ్రూ గారు వన్ డే యూ విల్ బికమ్ పిఎం అని అన్నాడు వాజ్పేయి గారిని. ఒకరోజు పిఎం ఆ మాట విన్నాక ఆయన వాజ్పేయి గారిని చూసి ఏనాటికే ఒకనాటికి నువ్వు పిఎం అవుతావు ఈ దేశానికి, నీ విషయం గొప్ప విషయం అది నేను వాజ్పేయి గారికి చెప్పానంటాడు. ఏమనాలి అంటే చరిత్ర తెలీదు, పిల్లలు జనాలు చదవదు తెలియదు కనుక ఇది పడితే చెప్పేటి దౌర్భాగ్యంగా. విజయన్ బాబు గారు కదా సార్ విషయం ఏం విషయం? 2020 విషయం ఏమైంది? ఆ మధ్య డబ్బా కొట్టారు కదా 220 విషయం 47కి మార్చారు. 2047కి విజన్ అది 47 అది మోడీ అన్నాడు. ఆ 47 కాపీ కట్టి రేపు ఏమంటాడు? మా మోడీ ఎప్పుడో 2047 అని 2019లో చెప్పాడు ఆయన ఎన్నికలప్పుడు. 2047 ఇస్ ద విజన్ అని. అప్పటికి ఈ దేశం 100 ఎందుకు 100 సంవత్సరాలు అయిపోతుంది స్వతంత్రం వచ్చి. ఆ 100 సంవత్సరాలు వచ్చేటప్పటికి దీన్ని హయ్యెస్ట్ పొజిషన్లో తీసుకెళ్ళాలని ఆయన విజన్ ఆయన డాక్యుమెంట్. అది ఇప్పుడు ఈయన చెప్తున్నాడు. రేపేమంటాడు? అసలు మోడీ గారికి 2047 విషనే నేను ఇచ్చానంటాడు. సిబిఎన్ బ్రాండ్ చూసే పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. ఏమొచ్చింది చెప్పమ్మా, ఒక్కటి చెప్పు నాకు. ఈ పెట్టుబడి వచ్చింది చెప్పు, ఒక్కటి చెప్పు. అంబానీ గతంలో ఓపెన్ చేస్తే మళ్ళీ ఇంకో డోర్కి పూజ చేయించాడు. గ్రీన్ ఫీల్డ్ అంతకుముందు వచ్చింది. వస్తుంది. ఈ అమరావతి అయిపోయింది అని కళ్ళలో భ్రమలు పుట్టించినట్టు వస్తుంది. వచ్చి చెప్పు నాకు, ఒక్కటి చెప్పు. ఇదిగోండి ఈ ప్రాజెక్ట్ వచ్చింది, ఈ కంపెనీ కియా. ఎప్పుడు కియా ఈయన వచ్చిందా? కియా ఈయన వాళ్ళు వచ్చిందా? మోడీ గారు వచ్చింది. కియా వాళ్ళు గుజరాత్లో పెట్టడానికి వెళ్తే మోడీ గారు గుజరాత్ కాదు కొత్త రాష్ట్రం, మీరు అక్కడ పెట్టుకుంటే అన్ని రకాల ఫెసిలిటీస్ ఆయన పంపించాడు. ఈయన ఇల్లు అడిగితే వచ్చింది కాదు. మోడీ గారు అక్కడ గుజరాత్కి వచ్చిన దాన్ని ఆయన పంపించాడు. అదే కొత్త రాష్ట్రం, ఆ రాష్ట్రానికి వెళ్ళండి, అక్కడ పెట్టుకోండి, మీకు అన్ని రకాల ఫెసిలిటీస్ వస్తాయని ఆయన పంపిస్తే కియా ఇక్కడికి వచ్చింది. ఈయనేమి అడిగింది కాదు, గడిది గుడ్డు కాదు. ఈయనకి అసలు ఆ విషయం కూడా తెలియదు. ఈయనకి మోడీకి చెప్పినాక నేనే తెచ్చానంటాడు. అదే అన్నీ అంటే ఇంక వదిలితే చార్మినార్ నేనే కట్టానంటాడు. ఆయన వదిలితే అసెంబ్లీ నేనే కట్టానంటాడు. మరీ ఇంత దారుణమైన అబద్ధాలు, ఇంత పచ్చి అబద్ధాలు ప్రజలకు ఏమి తెలియదు. ఇక్కడ సోషల్ మీడియా వచ్చి ప్రజలందరికీ తెలుసు.
ఇది ఇంకా గతంలో ఉన్నాడు, గతంలో అబద్ధాలు ఆడి డ్రామాలు ఆడి చేసుకుంటూ వచ్చాడు, అదే అనుకుంటున్నాడు. చాలా అసహ్యమైన విధానం ఉంది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.